మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న చిత్రం గేమ్ చేంజర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ మొదలై సంవత్సరాలు గడుస్తున్నా సరైన అప్డేట్ ఒక్కటంటూ లేదు. దీంతో ఫ్యాన్స్ కూడా శివాలెత్తుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అయిపోవాల్సింది పలు అనివార్య కారణాలతో వాయిదా పడుతుండడం, మధ్యలో కమల్ హాసన్ ఇండియన్ 2 తో డైరెక్టర్ శంకర్ బిజీగా ఉండడం జరుగుతూ వచ్చింది. దీంతో ఈ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ కు ఎదురు చూపులు తప్పడం లేదు. శంకర్ అటు గేమ్ చేంజర్ ను తీస్తూ ఇటు ఇండియన్ 2 ను పూర్తి చేశారు. దీంతో గేమ్ చేంజర్ షూటింగ్ పెండింగ్ లో ఉండిపోయింది. కొన్ని రోజుల క్రితం వైజాగ్ లో షెడ్యూల్ జరపగా ఇటీవల హైదరాబాద్ లో షూట్ చేశారు. సినిమా షూటింగ్ ఇంకెప్పుడు పూర్తవుతుంది సారు అంటూ ఫ్యాన్స్ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఈ ఏడాది మూవీ రిలీజ్ ఉంటుందా లేదా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు వరుసగా కల్కి, పుష్ప 2, దేవరాతో పాటు మరిన్ని భారీ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వాటితో పాటు మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. గేమ్ చేంజర్ ఈ మూవీ రిలీజ్ అక్టోబర్ లో ఉంటుందని నిర్మాత దిల్ రాజు కుమార్తె హర్షితారెడ్డి తిరుమలలో తెలిపారు. దీంతో దేవరా ప్రీపోన్ అవుతుందని, అదే రోజు గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి. మరోవైపు దీపావళి కానుకగా విడుదల కానుందంటూ టాక్ వినిపించింది. అయితే ఈ సినిమా షూటింగ్ మరో 30 రోజుల పాటు జరగనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందులో రామ్ చరణ్ వర్కింగ్ డేస్ 10 రోజులు మాత్రమేనని టాక్ వినిపిస్తోంది. అంటే జూలై స్టార్టింగ్ లో ఈ మూవీ షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టనున్నారన్నమాట మేకర్స్. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయండి అన్నా అని అంటున్నారు. అక్టోబర్ లో ఎలా అయినా రిలీజ్ చేయాలని మేకర్స్ కు రిక్వెస్ట్ చేస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. ముఖ్యమంత్రిగా, ఐపీఎస్ గా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకే ఒక్కడు సినిమా టైప్ లో వస్తున్న ఈ మూవీలో చెర్రీ యాక్టింగ్ ఇరగదీస్తాడని లీకులు వినిపిస్తున్నాయి. కియారా అద్వానీ, అంజలి ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు రానుందో చూడాలి.